వర్షాకాలం వచ్చిందంటే చాలు మొక్కజొన్న బుట్టలను ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. అనేక పోషక విలువలు ఉన్న కంకులను కాల్చుకుని ఉడికించి వడలు వేసుకుని రకరకాల రుచుల్లో ఆస్వాదిస్తారు. అయితే ఈసారి వర్షాలు లేకపోవడంతో మార్కెట్లో డిమాండ్ కూడా తగ్గింది. దీంతో గిట్టుబాటు ధర రాక నిజామాబాద్ జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామం వ్యవసాయపరంగా జాతీయ స్థాయిలో పేరొందిన గ్రామం. ఈ గ్రామ రైతులు నిత్యం కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు. వీరి స్ఫూర్తితో పలువురు రైతులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వ్యవసాయంలో మెళకువలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్లో మొక్కజొన్న పంటను అధికంగా సాగు చేస్తారు. అంకాపూర్ మొక్కజొన్న మార్కెట్కు పెట్టింది పేరు. జూలై మొదటి వారంలో ప్రారంభమైన మొక్కజొన్న బుట్టల అమ్మకాలు అక్టోబర్ 3వ వారం వరకు దాదాపు 3.5 నెలల పాటు కొనసాగుతాయి. చుట్టుపక్కల గ్రామాల్లో పండించిన మొక్కజొన్నను ఇక్కడికి తెస్తారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఇక్కడికొచ్చి పెద్ద మొత్తంలో కొంటూ ఉంటారు. 1000 నుంచి 1300కు పైగా కంకులు ఉండే ఆటో ట్రాలీకి 6000 నుంచి 10,000 వరకు ధర పలుకుతూ ఉంటుంది. అయితే ఈసారి వర్షాలు లేక కొనుగోళ్లు మందగించాయి. దీంతో ఆటో ట్రాలీ మొక్క బుట్టలు కేవలం 3,000 నుండి 4,000 లోపే పలుకుతోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన నుంచి 80 రోజుల వరకు పంట వస్తుంది. దీని దిగుబడి నుంచి మాకు ఎక్సెల్గా రేట్ ఉంటేనేమో ఎకరానికి 50,000 నుంచి 60,000 రూపాయలు వస్తుండేది. ఇప్పుడు ఎకరానికి 20,000 కూడా వస్తలేదు, 20 నుంచి 30. లేబర్లకు ఒక్క ట్రిప్ ఎక్కిన వాళ్ళకు 800 రూపాయలు, ఆటో వాళ్ళకు 400 రూపాయలు పోతున్నాయి. ఇక్కడే మార్కెట్లో 60 రూపాయలు తీసుకుంటారు ట్రిప్కు. అన్ని పోగా ఎకరానికి 20,000 కూడా వస్తలేవు. ఇది ఏం చేస్తారు? దీనివల్ల మళ్ళీ వర్షాలు కూడా లేవు. వర్షాలు లేక కూడా బేరకాలు వస్తలేరు. దీనివల్ల మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొత్తం చుట్టుపక్కల విలేజ్ ఒక 6 డిస్ట్రిక్ట్లు వస్తున్నాయి. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తలేరు. అట్లా ఉన్న వర్షాలు పడే దీనికి లాభం కూడా లేదు. మంచి దిగుబడి రావాలంటే వర్షాలు పడాలా. వర్షాలు పడిన తర్వాత మనకు కొనేవారు లేబర్ రావాలా. వాళ్ళు వస్తలేరు వర్షాలు. దానివల్ల రైతు కూడా చాలా నష్టపోతున్నారు. 4,000 రూపాయలు అడుగుతున్నారు. ఇది ఒక టైంలో 10,000 కూడా పోయింది. ఒక టైంలో 10-11,000 కూడా పోయింది. ఇప్పుడు అంటే 4,000 అడిగే వరకంటే ఆడ మాకు ఏం పడతలు కూడా పడతలేదు. మినిమం 9,000 10,000 ఉండాలి. ఒక ఎకరానికి 10 ట్రిప్లు వెళ్తుంది. అంటే మనకు పోగా అన్ని ఖర్చులు పోగా 80 నుంచి 90,000 రూపాయలు వస్తాయి. 10,000 పోతే ఇప్పుడు 4,000, 3,500, 5,000 అంటున్నారు. మక్క బుట్ట వ్యాపారం నేను ఇప్పుడు చేయబట్టి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. పోయిన సంవత్సరం ఒక గిట్టుబాటు ఉండే. ఈ సంవత్సరం వర్షాలు లేక ఏం గిట్టుబాటు లేదు. మేము చేనులలో స్టార్టింగ్ 1,00,000 రూపాయలు 1,10,000 కొన్నాం. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ ఎండలు కొట్టుట్లో 25,000 కొన్నా కానీ గిట్టుబాటు లేదు. ఉల్టా 10,000, 20,000 ఆశ ఉన్నది. ఎందుకంటే బయట నుంచి వ్యాపారస్తులు వస్తలేరు. మేము రైతుల దగ్గర కొని ఇక్కడ ఆటోలతో ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. బయట కూడా వరంగల్, ఖమ్మం బయట డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ వర్షం లేక ఎటు ఆర్డర్ లేదు, ఎక్కడ అమ్మడం కూడా లేదు. కొన్న 15,000, 20,000, 30,000 తోటానిక లాస్ అవుతుంది. లేబర్కి ఇవ్వాలా, ఆటోలో ఛార్జ్కి ఇవ్వాలా, అంతటా లాస్ ఉన్నాయి ఈ సంవత్సరం. ఎందుకంటే వర్షాలు లేవు. ఒక 10 రోజులు వర్షాలు, వారం రోజులు వర్షాలు పడ్డాయి. తర్వాత ఏం లేదు. కొన్న రైతులకు తక్కువ వేయడం అవుతుంది, మేము లాస్ అవుతున్నది, అందరు లాస్ ఉన్నది ఇలా.